ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమి నాకు కాబోయే భార్య. భూమి పేరు మీదుగానే ఈ టౌన్‌షిప్ కట్టబోతున్నాను అని గగన్ చెప్పడంతో, భూమి నా కూతుర్రా! భూమి పేరు మీద కట్టడానికి నువ్వు ఎవర్రా అని శరత్చంద్ర ఆ వేలం పాట దగ్గరే గగన్‌ని నిలదీస్తూ ఉంటాడు. నువ్వెప్పుడు కన్నావురా అని గగన్ శరత్చంద్ర రే అంటూ శరత్చంద్ర గగన్ని కొట్టడానికి వేలు చూపిస్తూ మీదికి వస్తూ ఉంటే కృష్ణప్రసాద్ అడ్డుకొని బావగారు గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరు ఇక్కడే ఉన్నారు, ప్లీజ్ ఆవేశపడకండి అని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు. అప్పుడు గగన్ ఇప్పుడు చెబుతున్నాను విను, భూమి నాకు కాబోయే భార్య. కూతురు అంటూ ఇంకా ఇంట్లో పెట్టుకోకూడదు, నాకు నా ఇంటికి పంపించేసేయ్, లేదంటే రేపు సరిగ్గా 10 గంటలకి నేను మీ ఇంటికి వస్తాను, భూమికి బొట్టు పెట్టి నా ఇంటికి తీసుకువెళ్తున్నాను అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నువ్వు రావాలే కానీ తిరిగి శవమయ్యే నీ ఇంటికి వెళ్తావు అని శరత్చంద్ర కూడా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. భూమితోనే వెళ్తాను, చూస్తూ ఉండు అని గగన్ కూడా ఛాలెంజ్ చేస్తాడు. తర్వాత కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చి వేలం పాట దగ్గర జరిగిన విషయం మొత్తం కూడా భూమికి వివరించడంతో భూమి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. మరి గగన్ శరత్చంద్ర ఇంటికి రావటం, గగన్తో భూమి వెళ్ళడం జరుగుతుందా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.